అండర్-19 మహిళల ప్రపంచ కప్ లో తెలుగమ్మాయి గొంగడి త్రిష దుమ్ము రేపుతోంది. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తోంది. స్కాట్లాండ్ తో సూపర్ 6 మ్యాచ్ లో బౌండరీలే హద్దుగా చెలరేగిపోయింది. బ్యాట్ తో దడదడలాడించేసింది. ఓపెనర్ గా బరిలో దిగిన త్రిష ఆరంభం నుంచే రఫ్ ఆడించింది. చూస్తుండగానే హాఫ్ సెంచరీ ఫినిష్ చేసింది. ఆ తర్వాత మరింత జోరు చూపించింది. స్కాట్లాండ్ బౌలర్లను ఉతికేసింది. 52 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుంది. ఓవరాల్ గా 59 బంతులు ఎదుర్కొన్న త్రిష 110 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. తెలుగమ్మాయి ఇన్నింగ్స్ లో 13 4లు 4 6లు ఉన్నాయి. 186.44 స్ట్రైక్ తో త్రిష ఆకట్టుకుంది. మరో ఓపెనర్ కమలిని కూడా రాణించింది. దూకుడు చూపించింది. హాఫ్ సెంచరీ సాధించింది. దీంతో తొలి వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. కమలిని అవుటైనా త్రిష మాత్రం తగ్గేదే లేదంది. సానికాతో కలిసి అభేద్యమైన రెండో వికెట్ కు 61 పరుగులు జోడించింది. సెంచరీతో త్రిష సరికొత్త చరిత్రను సృష్టించింది. మహిళల అండర్-19 వరల్డ్ కప్ లో సెంచరీ కొట్టిన తొలి ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. త్రిష మెరుపులతో స్కాట్లాండ్ బౌలర్లు తేలిపారు. 20 ఓవర్లలో భారత జట్టు 208 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. ఆ తర్వాత ఛేదనలో స్కాట్లాండ్ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. వచ్చిన వాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. చివరకు స్కాట్లాండ్ 14 ఓవర్లలోనే 58 పరుగులకు ఆలౌట్ అయింది. స్కాట్లాండ్ బ్యాటర్స్ లో 4 మాత్రమే రెండంకెల స్కోర్ ను టచ్ చేశారు. అత్యధిక స్కోర్ 12 పరుగులు మాత్రమే. అండర్-19 వరల్డ్ కప్ లో సెంచరీ కొట్టిన త్రిషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో త్రిష గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. నిజానికి 2 ఏళ్లుగా ఈ తెలుగమ్మాయి పేరు హైలైట్ అవుతోంది. 19 ఏళ్ల త్రిష 2 ఏళ్ల క్రితం అండర్-19 వరల్డ్ కప్ కు ఎంపికైంది. ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్యాటర్ గా లెగ్ స్పిన్నర్ గా త్రిష తన మార్క్ చూపిస్తోంది. ఈ తెలుగమ్మాయి 2005లో భద్రాచలంలో జన్మించింది. 2 ఏళ్ల వయసులోనే క్రికెట్ లో ఓనమాలు దిద్దుకుంది. ఇంతింతై ఆటలో ఎదిగింది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. నిలకడైన ఆటకు కేర్ ఆఫ్ గా మారింది.